హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజైతే మార్నింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8 o'clock అయింది. ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లలితా సహస్రనామాల పూజ అవుతుంది ఈరోజు. యాక్చువల్గా మేము కొంచెం వేరే అంటే అందరూ తెలుగు వాళ్ళైతే మ్యాక్స్ టు మ్యాక్స్ న్యూ టౌన్లో ఉంటారు. వాళ్ళు ప్రతి వీక్ లలితా సహస్రనామాల పూజ పెట్టుకుంటూ ఉంటారు. అందరూ కలిసి ఒక 10-20 మెంబర్స్ అలా కలిసి ప్రతి వీక్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే లలితా సహస్రనామాల పూజ అయితే అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవ్రీ వీక్ నన్ను పిలుస్తూ ఉంటారు, కానీ మాకు ఇక్కడ నుంచి ఏంటంటే 10 kilometers కన్నా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పూజ అయిపోయి నేను పిల్లలు వచ్చే టైం కల్లా ఇంటికి వెళ్ళగలనా లేదా అన్న ఇదితో నేను ఎప్పుడూ పూజకైతే ఎక్కువగా అయితే అటెండ్ అవ్వలేదు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కాబట్టి హేమ గారి ఇంట్లో సో పూజకైతే అటెండ్ అయ్యాను. మార్నింగ్ కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా మార్నింగ్ అయితే వచ్చాను అన్నమాట. వచ్చేసరికి చాలా పనులు అయితే అయిపోయాయి. ఏదో పైపైన కొంచెం అలా హెల్ప్ చేశాను. సో ఎవ్రీ వీక్ ఇలా ఒక 10-15 మెంబర్స్ కలిసి అలా అంటే వాళ్ళ మైండ్కి రిఫ్రెష్గా ఉంటుంది. కాసేపు అలా అమ్మవారిని ధ్యానించుకున్నట్లు పూజ చేసినట్లు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అంటే లలిత సహస్రనామాల పూజ జరిగిన ఇంట్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటారు కదా. ఆ అమ్మవారి కృప ఉంటేనే మనకి వెళ్ళాలి చదవాలి అని అనిపిస్తూ ఉంటాయి. వీళ్ళైతే ఇప్పటికి 7-8 weeks నుంచి అయితే చేసేస్తున్నారు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. 10:30కి అందరూ అయితే వచ్చేసారు. ఇంకా పూజలో నార్మల్గా లలిత సహస్రనామాల పూజలో లలిత సహస్రనామాలు ఒక 1/2 hour అలా పడుతూ ఉంటుంది. అలానే ఇంకా ఆ తర్వాత లలితాదేవి చాలీసా, మహాలక్ష్మి అష్టకం, ఇవన్నీ మణిద్వీప వర్ణన, ఇవన్నీ ఇంకా ఇంతమంది కలిసాం కాబట్టి ఒక 2 hours అయినా అలా అమ్మవారిని ధ్యానించి అమ్మవారికి సంబంధించిన పాటలు అవన్నీ పాడుకున్న తర్వాత పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఇంకా కంప్లీట్ అయ్యాక ఇంకా అమ్మవారికి హారతి ఇవన్నీ, కానీ ఇంతమంది ఒకే చోట కలిసి అవన్నీ చదువుతూ ఉంటే ఆ మంత్రాలు అవన్నీ వింటూ ఉన్న వన్ టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటూ ఉంటుంది అంటారు కదా. చాలా బాగా అనిపించింది. సో పూజకి అటెండ్ అయ్యాక మాత్రం ఆ తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. ప్రసాదాలు అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. మనకి ఇలా అవకాశం ఉన్నప్పుడు ఇలా పూజలకి ఏదైనా ఇలా గ్రూప్గా కలిస్తే అసలు ఎప్పుడు ఇంట్లో కూర్చొని మైండ్ ఫ్రెష్గా ఉండదు. కొంచెం అలా బయటికి వెళ్తే అన్నా కాసేపు ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతూ ఉంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే వీళ్ళంతా అయితే కలుస్తూనే ఉంటారు. నేనైతే ఇది ఫస్ట్ టైమే కాబట్టి వచ్చింది. వాళ్ళైతే కలుస్తూనే ఉంటారు. చక్కగా ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్కళ్ళ ఇంట్లో అలా అరేంజ్ చేసుకొని, నేను ముందే చెప్పాను కదా కోల్కతాలో రెంటెడ్కి తీసుకునే హౌసెస్లో అయితే మనకి కబోర్డ్స్ కానీ ఏది ఉండదు. అన్నీ ఇంకా మనం బయట అలా పెట్టుకున్నట్లే ఉంటాయి అన్నమాట. అదే మన ఓన్ హౌస్ అయితే మనం అన్నీ చేసుకోవచ్చు. మనకి రెంటెడ్ హౌసెస్కి అట్లీస్ట్ కబోర్డ్లు అన్నా కడతారు. ఇక్కడైతే అలాంటి ఏది ఉండదు. జస్ట్ ప్లెయిన్ గోడలతో అలా ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేస్తారు. సో అమ్మవారి హారతి ఈరోజు నాతో పాటుగా అమ్మవారి హారతి చూసే అదృష్టం మీకు కూడా కలిగింది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే అందరికీ ఉండాలి, మాతో పాటుగా అందరికీ కూడా ఉండాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో కొన్ని అంటే స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. అలానే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇంకా అందరికీ ప్రసాదాలు ఇంకా వాయనం ఇస్తారు కదా, అంటే తాంబూలము వాయనము అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని దట్టు ఆ రోజు ఒక దగ్గర ఒక 20 members అయితే వచ్చేసారు. ఇంకా 20 members పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు అవన్నీ కూడా ప్యాక్ చేసింది. ఎందుకంటే అందరూ పిల్లల్ని మ్యాక్స్ టు మ్యాక్స్ స్కూల్కి పంపించే వస్తారు కాబట్టి వాళ్ళు కూడా టైం టు టైం ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు న్యూ టౌన్లో ఉంటారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ వచ్చే టైంకి అయితే అస్సలు వర్షం కానీ ఏదీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా వెదర్ మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతూ ఉంది. నాకు డౌటే, నేను పిల్లలు వచ్చే టైం కల్లా ఇంటికి వెళ్తానా లేదా. అందరం కలిసి ఒక గ్రూప్ సెల్ఫీ అయితే తీసేసుకున్నాము. ఈరోజు నాకు అంటే పూజ టైంలో అయితే నేను ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు. పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజకు వచ్చామా అంటే కాన్సన్ట్రేటెడ్గా పూజ చేయాలి కాబట్టి లలిత సహస్రనామాలు చదివేటప్పుడు అదంతా షూట్ చేయలేదు. హారతి ఆ టైంలో అందరికీ తాంబూలం ఇచ్చే ఆ టైంలో మాత్రమే కొంచెం అయితే షూట్ చేశాను. మీకు అవకాశం ఉంటే అమ్మవారి కృప మనకి ఉంటుంది కాబట్టి ఇంట్లో కుదిరినప్పుడు ఇలా గ్రూప్గా చేసుకునే అవకాశం ఉంటే గ్రూప్గా చేసుకోండి. గ్రూప్గా చేసుకునే అవకాశం లేదు, నాకు కూడా లేదు కదా మరి, అలా గ్రూప్గా చేసుకునే
చేసుకునే అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ ఫ్రైడే ఇంట్లో అమ్మవారి లలిత సహస్రనామాలు వినటం కానీ చదవటం కానీ ఒకసారి చేస్తే ఆ అమ్మవారి కృప మన మీద కూడా ఉంటుంది. అలానే ఇంట్లో కూడా మంచి జరుగుతుంది. ఇక్కడైతే కన్యా పూజ అవుతుంది అన్నమాట. సో ఒక్కతే పాప వచ్చింది. హేమ గారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఈ పాప ఒక్కటి వచ్చింది. ఆ పాపకు మాత్రం ఇక్కడ కన్యా పూజ చేస్తున్నారు. ఇంకా ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇలా మనకి తెలియని ప్లేస్లో ఇలా అందరూ కలిసి తెలుగు వాళ్ళంతా ఒక గ్రూప్గా పూజ చేసుకోవడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.